హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సింపుల్గా ఈజీగా అయిపోయే శనగపిండితో కారపూస ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా శనగపిండి ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు తీసుకున్నాను. ఇది చక్కగా జల్లించుకోవాలి. ఏ చిన్న నలకల్ లాంటివి ఏ ఉన్నా కూడా మనకు సన్న కారపూస అనేది అందులో నుంచి రాదు, కాబట్టి కంపల్సరీ జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టీ స్పూన్లు ఉప్పు కారం కలిపింది. శనగపిండి మిశ్రమం ఏది చేసినా కూడా, శనగపిండితో ఏది చేసినా కూడా కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి వెల్లుల్లి ఒక గడ్డ ఒలుచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిలోకి ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా వెల్లుల్లి జీలకర్ర నీళ్లు పోసేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని పిండిలోకి చక్కగా వడగట్టుకోవాలి. మన సన్నకార పూసకు హోల్స్ చిన్నగా ఉంటాయి కదా, అందుకని ఇలా వడగట్టుకొని వేసుకోవాలి. దీన్నంతా ఇలా గట్టిగా పిండుకోవాలి. ఇది ఏది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏ కూరల్లో కూడా వేసేసుకోవచ్చు. అప్పుడైతే సంక్రాంతి రాగానే సకినాలు చెగోడీలు అన్నీ ఒకటే రోజు చేసుకునేవాళ్ళు కదా, చెగోడీల పిండిలో ఇది వేసి కలిపేవాళ్ళు. మా అమ్మనైతే వెల్లుల్లి జీలకర్ర వేయకుండా అసలు ఏది చేసేది కాదు, కంపల్సరీ వేసేది. మంచి రుచి వస్తుంది దీంతో. ఇలా గట్టిగా పిండుకొని దీన్ని దేంట్లోకైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకోవాలి. నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. ఇది కొంచెం పల్చగానే కలుపుకోవాలి. మరీ గట్టిగా మురుకులు దానిలా కలుపుకుంటే అసలు అందులో నుంచి రాదు కూడా, చాలా గట్టి పడుతుంది. కాబట్టి కొంచెం పల్చగా కలుపుకోవాలి. చూసుకుంటూ నీళ్లు పోసుకోవాలి. సన్న కారపూస ఒక్క అరగంట లోపల అయిపోతుంది రెడీగా. మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం మూకుట్లో నూనె వేసేసుకొని పిండి కలిపేసుకోవచ్చు. వెల్లుల్లి ఒక్కటి ఒలిచి పెట్టేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు సన్న కారపూసకి ఇలా చిన్న రంధ్రాలున్న బిల్ల పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఈ మురుకుల పావుకి కొంచెం నూనె జల్లాలి. ఇలా నూనె స్ప్రే చేసుకుంటే కొంచెం అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక సగం వరకు పిండి వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టుకోవాలి చేసేటప్పుడు, లేకపోతే ఆ నూనె వేడి తగిలి మనకు చేతులు కమిలిపోతాయి. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులో ఒత్తుకోవాలి. ఇలా పట్టినంత పిండి ఒత్తుకోవాలి. ఇప్పుడు మంట పెంచాలి. ఒక 2 నిమిషాలు కదపకుండా ఉంచాలి. దీన్ని ఇప్పుడు ఇంకో వైపుకు తిప్పుకోవాలి. ఇటు కూడా చక్కగా కాల్చుకోవాలి. చాలా తొందరగా కాలుతుంది ఇది, ఎందుకంటే సన్నగా ఉంటుంది కదా, చాలా తొందరగా అవుతుంది. ఇలా చక్కగా వేగింది కదా, ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి.
ఇలా అన్ని కారపూసలు చేసుకోవాలి. మనం మళ్ళీ ఇలా మురుకుల పావుల పిండి పెట్టుకునే లోపల చక్కగా మళ్ళీ నూనె వేడెక్కిపోతుంది. మళ్ళీ స్టవ్ తగ్గించేసుకొని మళ్ళీ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకోవాలి. సంక్రాంతి పండగకు చాలా రకాలు చేసుకుంటారు కదా, అప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అసలు ఇంట్లో ఏది లేదంటే ఒక హాఫ్ అన్ అవర్లో, శనగపిండి ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు. 1 వీక్ 10 డేస్ వరకు అయినా చక్కగా ఉంటాయి. మనం పేలాలు అవి ఉంటే దాంతోపాటు బేల్పూడిలాగా కలుపుకోవచ్చు, అందులో వేసేసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్లా చాలా బాగుంటాయి. ఇంతే 2 మినిట్స్లో అయిపోతుంది. సింపుల్గా ఒక అరగంటలో అయిపోయి సన్న కారపూస రెడీ. ఇది ఒక 10-15 డేస్ కూడా నిల్వ ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ సన్న కారపూస మీకు గనక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇందులో వెల్లుల్లి జీలకర్ర వేశాను కదా, చాలా బాగుంటుంది దాంతో టేస్ట్. మీరు ఇలా వేసుకొని చూడండి, ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తెలపండి.